భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 26/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష దశమి ఆదివారం దశమి రోజు రాత్రి 8:50 వరకు నక్షత్రం మఘా నక్షత్రం రాత్రి 11:04 వరకు వర్జం ఉదయం 11:19 12:53 వరకు దుర్ముహూర్తాలు సాయంత్రం 4:32 5:22 వరకు సూర్యోదయం 5:41 సూర్యాస్తమయం 6:13 అమృతగడియలు రాత్రి 8:43 నుండి 10:15 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం 6:10 నుండి 7:20 వరకు సాయంకాలం 3 గంటల నుండి 4:10 వరకు కూడా శుభకాలం వృద్ధియోగం రాత్రి 1 గంట తైతుల కరణం ఉదయం 9:18 గరంజి రాత్రి 8:56 దినారంభ చక్రంలో మేషరాశి వారు కొంతమేరకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఖర్చులు కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా సామాన్య స్థితి, వ్యాపారపరంగా అనుకూలతలు, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. మిథున రాశి వారు భాగస్వామి వ్యాపారాలతో మెలకువ అవసరం. ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. కర్కాటక రాశి వారి కోపం తగ్గించుకుంటే అన్ని విధాలుగా అనుకూలం. లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం, సహాయం చేసేవాడు కూడా చేయకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఆలోచన విధానంలో మార్పులు, చేసే వృత్తి వ్యాపారంలో ధనవృద్ధి అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారి ధనం ఏదో విధంగా చేతికందే అవకాశం, సొంత విషయాల్లో సొంత నిర్ణయాల వల్ల లాభాలు పొందే అవకాశం. తులారాశి వారి ఆకస్మిక ప్రయాణాలు, శుభకార్యాలు హాజరగుట, దానివల్ల కుటుంబానందం. వృశ్చిక రాశి వారి స్త్రీ మూలకంగా ధనలాభము, వృత్తి ఉద్యోగ వ్యాపార అనుకూలతలు. ధనస్సు రాశి వారి పై అధికారులతోటి హోదా పెరిగే అవకాశం, మీకు పై అధికారులు లాభాలు ఉన్నాయి. సభాగౌరవము, సన్మానాలు, సంఘంలో గుర్తింపు. మకర రాశి వారి దైవ కార్యాల్లో పాల్గొనుట, దేవాలయ దర్శనాలు, ధనవృద్ధి. కుంభరాశి వారికి ఇతరులతో విభేదాలు, తెలియని ఏదో భయం వెంటాడి అవకాశం ఉంది. మానసిక శాంతి. మీనరాశి వారు పరపీడ, ఖర్చులు పెరిగే అవకాశం, కానీ సాయంకాలం ఏదో రకం స్వల్పంగా ధనం అందే అవకాశం. దేవాలయ దర్శనం చేయడం, భగవద్ ఆరాధన చేసుకోవడం అన్ని విధాలుగా అనుకూలం. దశమి ఆదివారం కాబట్టి ఈరోజు అన్ని కార్యాలకి చాలా అనుకూలం. రేపే వైశాఖ శుద్ధ ఏకాదశి, అలాగే పద్మావతి పరిణయోత్సవం అని చెప్పి తిరుమలలో పద్మావతి అమ్మవారిని స్వామి వివాహం చేసుకున్నటువంటి రోజుల మాట ఇవన్నీ. నిన్న ఈవేళ రేపు కూడా ఆ పద్మావతి అమ్మవారి యొక్క పరిణయ మహోత్సవం పెద్ద తిరుమల, ద్వారకా తిరుమల ఈ ప్రాంతాల చక్కగా విశేషంగా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాల్లో, తిరుమలలో ప్రత్యేకంగా ద్వారకా తిరుమలలో కూడా పద్మావతి పరిణయోత్సవం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. దశమి ఆదివారం కూడా అన్ని కార్యాలకి అనుకూలం.